బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరికొద్ది గంటలోనే ప్రచారం ముగియబోతోంది జూబ్లీ హిల్స్ బైపోల్ కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఎక్కడ కేసీఆర్ ఎంట్రీ అనుకుంటే వచ్చేసింది ఆ సమయం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎస్, ఆయన అడుగు పెట్టలేదు, కానీ ఆయన మాటలు ఆల్రెడీ అడుగు పెట్టేశాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కి సంబంధించి ఆయన జూబ్లీ హిల్స్ బైపోల్ మీద ఫోకస్ చేస్తారనే అంశం ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారిన తరుణంలో కీలకమైన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీ హిల్స్ బైపోల్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది కేసీఆర్. ఇన్ఫాక్ట్ ఈ అంశానికి సంబంధించి ఆయనే చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇటీవల ప్రెస్ మీట్ లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రియాక్ట్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడన్నారు కేసీఆర్. జూబ్లీ హిల్స్ లో ఓడిపోతున్నామని రేవంత్ కు అర్థమైంది అంటూ చెప్పుకొచ్చినట్టుగా ఇటు కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇటు రేవంత్ కమెంట్స్ కు నువ్వు టెంప్ట్ అవ్వద్దు అంటూ కేటీఆర్ కు సూచించినట్టుగా చెప్పుకొచ్చారు కేసీఆర్ చెప్పారని. ఎదుగుతున్న నాయకుడు హుందాగా ఉండాలి, ఎదిగే నాయకుడు ఆ హుందాతనం పాటించాలి. ఎదిగే క్రమంలో ఎన్నో రాళ్లు పడుతూ ఉంటాయి, వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి హుందాగా అంటూ డైరెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటు జూబ్లీ హిల్స్ బైపోల్ కి సంబంధించి జూబ్లీ హిల్స్ బైపోల్ పై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు డైరెక్షన్స్ ఇస్తున్నారన్న అంశానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చిన సందర్భం ఇటు మాజీ మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు. మరి ముఖ్యంగా ఈ మధ్య ఎటువంటి మాటల తూటాలు పేలుతున్నాయో చూసాం. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత. ఇది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలోనే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు డైరెక్షన్స్ ఇచ్చారు. ఎవ్వరు నోరు జారినా నువ్వు మాత్రం నోరు జారద్దు, అదే పదను అదే హుందాతనం మెయింటైన్ చేయని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇటీవల ఒక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ పై రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంతకీ రేవంత్ రెడ్డి చేసిన ఆ కమెంట్స్ ఏంటి ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం కేటీఆర్ ఏమన్నారనేది. 3 సార్లు బీజేపీకి ఇచ్చారు. 2014, 2019, 2023 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. 2014, 2018, 2023 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. మీ సమస్యలు తీరినాయా? ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నారు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్త కొని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. 2 బిల్లారంగల ఆటోలలో సందు తిరుగుతారు. ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లకూడదామో అని. ఏదన్నా వదిలినరా? बार बार मोदी अमित शाह बोल रहे थे कालेश्वरम एटीएम बन गया केसीआर को, 1 लाख करोड़ रुपए खा लिए. बार बार कहा, बयान दिए अमित शाह और नरेंद्र मोदी जी, चलो भाई कार्रवाई किए भाई, पूरा चोर को पकड़ लिए. बीजेपी वाले बोले किशन रेड्डी ये कहा भाई सीबीआई को दे दो, 24 घंटा में हम लोग अंदर डालेंगे केसीआर केटीआर को. मैं दे दिया सीबीआई को. 3 महीने हो जा रहे हैं, 100 दिन कुछ कम खत्म हो रहे, अभी तक एफआईआर तक नहीं बनाया. 1 लाख करोड़ रुपए आम जनता के पूरा लूट किए. उनके खिलाफ हमारे असेंबली में चर्चा करके सबसे पूछकर सीबीआई को मैं दिए केस. 100 दिन हो रहा, आज तक सीबीआई ने क्यों केसीआर के खिलाफ कदम नहीं उठाया, क्यों एफआईआर तक नहीं बनाया? अगर किसी माइनॉरिटी के खिलाफ, किसी कांग्रेस नेता के खिलाफ ऐसे केस आए तो छोड़ते थे क्या? आप लोग सोचो. और फार्मूला ई रेस कारों का कार रेस में 40-50 करोड़ రైట్. అది మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గత 10 ఏళ్లు వ్యవహరించారు. మరి అప్పుడు తెలియదా ఇక్కడున్న పరిస్థితి అంటూ అక్కడ మున్సిపల్ చెత్తకుండికి ఏసి కట్టాలి అంటూ ఆ తర్వాత కంటిన్యూ చేశారు. బట్ ఆ పదాన్ని ఇక్కడ మళ్ళీ నేను రీట్రేట్ చేయాలనుకోవట్లేదు. సో ఆయన ఏమన్నారో చూశారు.
ప్రస్తుతం దీనికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు డైరెక్షన్స్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఇటువంటి సంస్కృతి మంచిది కాదు, ఎదుగుతున్న నాయకుడు సంయమనంతో ఉండాలి, హుందాగా మాట్లాడాలంటూ చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో ఆయన ఓడిపోతున్నాడని రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకే ఫ్రస్ట్రేషన్లో ఏవో మాట్లాడుతున్నాడు. నువ్వు టెంప్ట్ అవ్వకు, నువ్వు అదే హుందాతనంతో అదే సంయమనంతో ఉండాలి. అన్ని పార్టీల అధ్యక్షులు ఇదే పద్ధతి పాటిస్తే ఇక రాజకీయాలకు హుందాతనం ఏముంటుంది? ఇక రాజకీయాలకు హుందాతనం ఎట్లా పెరుగుతుంది? అన్ని పార్టీల అధ్యక్షులు ఇదే పద్ధతి పాటిస్తే, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. హుందాతనం మెయింటైన్ చేయాలి. అన్ని పార్టీల అధ్యక్షులు కూడా హుందాతనం మెయింటైన్ చేస్తేనే రాజకీయాలకు హుందాతనం పెరుగుతుంది. ఇదే పద్ధతిని అందరూ వెళితే కనుక అది రాజకీయాలకు ఉన్న హుందాతనాన్ని కోల్పోతుంది. కాబట్టి సంయమనంతో ఉండాలి, ఎక్కడ కూడా సహనం కోల్పోవద్దు, ఎక్కడ కూడా మాట తూలనాడద్దు అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎటువంటి చర్చ జరిగింది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి సంస్కృతి మేమే పునాది వేస్తామంటూ ఇటు కేటీఆర్ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే సంయమనం, హుందాతనం ఈ రెండింటినీ తీసుకువెళ్తా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి చర్చ జరిగింది, ఎటువంటి డైరెక్షన్స్ వస్తున్నాయి, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు, రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, మరి ముఖ్యంగా కేటీఆర్ ఇంకా ఎటువంటి కామెంట్స్ చేయడం జరిగింది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది? ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా అయితే రేపు కేసీఆర్ ఒక వీడియో సందేశాన్ని లేదంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.